డేటా కూడా ఉంది సార్ వాళ్ళ దగ్గర. కాకపోతే వచ్చి అడగాలి కొంచెం. ఇప్పుడు ఆధార్తో లింకప్ అయ్యి ఉన్న డేటానే ఉన్నప్పుడు ఇంకేంటి ప్రాబ్లం అసలు రాసవతల పడే. అవును. దీనివల్ల అడిషనల్ గా ప్రజలకు కలిసి వచ్చేది ఏమన్నా ఉంటుందా సార్? ఏముండదు. జనాభా లెక్కలు అనేటటువంటిది ఇది ఒక రొటీన్ ప్రాసెస్. సంఖ్య ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, పర్సంటేజ్ ఇదివరకు ఎంత పెరిగేది, ఇప్పుడు ఎంత పెరుగుతుంది అనేది లెక్క తెలుసు. ఇప్పుడు గత కొన్నేళ్ల నుంచి కూడా ఇప్పుడు జనాభా లెక్కలు 2011లో జరిగినాయి. అంటే ఇప్పుడు 15 ఏళ్ళు అయినాయి. ఈ 15 అంతకుముందు ప్రతి 10 ఏళ్లకి జరిగేటప్పుడు ఓ తేడా ఉండేది. జనాభా సంఖ్య పెరుగుతూ ఉండేది. ఒక ఏడాది 2% పెరుగుతుంది, ఇంకో ఏడాది 3%, ఇట్లా జనన సంఖ్య పెరిగేది. ఇప్పుడు జననాల సంఖ్య తగ్గిపోయిన తర్వాత పెరుగుదలలో తరుగుదల కనిపిస్తుంది. పెరుగుదలలో తరుగుదల. ఇదివరకు 100కి 3 పెరిగితే ఇప్పుడు 100కి 1.5 పెరుగుతున్నారు యాజ్ ఫర్ డేటా ఇప్పుడు దాకా కనబడుతుంది. ఇది అఫీషియల్ అవుతుంది. అలాగే ఎంతమంది వృద్ధులు ఉన్నారు, ఇది చాలా ముఖ్యం. ఎంతమంది యువత ఉన్నారు, ఎంతమంది మధ్య వయస్కులు ఉన్నారు, ఎంతమంది వృద్ధులు ఉన్నారు, ఇవి భవిష్యత్తులో ప్రభుత్వాలు తీసుకోబోయే పాలసీ డెసిషన్స్ కీలకం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పాను, మొదట నేను చెప్పినప్పుడు లైట్ తీసుకుంటారు కానీ ఆ తర్వాత నిజంగా అమల్లోకి వచ్చినప్పుడు కొంతమంది అంటుంటారు మీరు ఎప్పుడో చెప్పారు కదండి అనేసి. చెప్పినప్పుడు మనమేమి వెనక